పుష్ప 2 సినిమా విషయంలో అడ్డంగా దొరికిపోయారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. చెప్పిన ఆ వసూళ్ళన్నీ కూడా అబద్ధమే అనే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఖచ్చితంగా 'పుష్ప' అనేది ఒక ఫ్రాడ్ అని ఆల్రెడీ ఆ రోజైతే తేలుతుంది. దాని గురించి మళ్ళీ డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే 'పుష్ప' ఇప్పుడు ఒక సినిమా దాని రేట్లు కానీ ఏదన్నా కానీ ముందు నుంచి కూడా వాళ్ళు అక్కడి దగ్గరే మొదలు పెట్టేశారు. అంటే ఒక ప్లానింగ్ అనేది, ఒక విజన్ అనేది బిఫోర్ మూవీ రిలీజ్ అనుకుని ఈ స్ట్రాటజీలో వెళ్ళాలి, పలానా టైంకి ఇంత పోస్టర్ వేయాలి, పలానా టైంకి ఇంత చేయాలి అనుకుంటూ ఒక ప్లాన్డ్గా, అంటే ఒక పర్ఫెక్ట్ పిఆర్ టీమ్ని పెట్టుకున్న అల్లు అర్జున్ గారు నెంబర్ 1గా దాన్ని కొనసాగించారు అనమాట. సో 'పుష్ప 2' రిజల్ట్ ఇది కావాలి అని ఏ రోజైతే నోట్ చేసుకున్నారో, ఏ డేట్కి ఇది పడాలనుకున్నారో ఎగ్జాక్ట్ డేట్కి అది పడేటట్టు, ఆ వీకెండ్కి ఏది పడాలి, నార్మల్ డేస్ని ఎంత పడాలి, ఈ నెంబరింగ్ అంతా ఒక ప్రోగ్రెస్ పెట్టుకుని ఒక టైంకి 2000 దాటించాలని అనుకున్నారు ఖచ్చితంగా. సో ఆ 2000 అయితే సక్సెస్ఫుల్గా దాటించి దంగల్ని కూడా దాటేశారు. అయితే దంగల్ సినిమాకి దీనికి తేడా ఏంటంటే, దంగల్ సినిమాకి చైనా నుంచే 1400 కోట్ల దాకా వచ్చినాయి. బట్ ఇది ఓన్లీ మన లాంగ్వేజెస్ లోనే ఇది రిటర్న్ చేసుకుంది అనమాట 2000 కూడా. సో 2000 దాటింది. బట్ రియల్ లెక్కలు మాత్రం చూస్తే 500 కోట్ల పైచీలకు, అంటే 531 కోట్ల దాకా బొక్కలు ఉన్నాయని తెలుస్తుంది. అవంతా కూడా లెక్కల్లోకి రాలేదు. వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ నుంచి చూపించడం మాత్రం దగ్గర 1200 కోట్లేమో చూపించారు. ఇంతే వచ్చింది, ఇంతకే ట్యాక్స్ కట్టామని. మరి వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి చూపించలేదా కావాలని, లేకపోతే నిజమే ఇది ఫేక్ చేశారు ఊరికే జనాలను కవ్వించడానికి, ఫ్యాన్స్ రెచ్చగొట్టడానికి? ఎందుకంటే ఇప్పుడు ఆ పోస్టర్ల వల్ల ఏంటంటే ఈ ఫ్యాన్స్ కానీ అవతల ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఫ్యాన్ వర్లు చేసుకుంటూ, అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అంతా కూడా చాలా చిన్నవాళ్ళు వయసులో, అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది. వాళ్ళ ప్రభావం వాళ్ళు ఏంటంటే ఇది నిజం అనుకుంటున్నారు. 1800 కోట్లు వచ్చినాయి, 2000 కోట్లు వచ్చినాయి మన సినిమాకి, మన నాతో లేడని చెప్పి వాళ్ళు గొడవలకు దిగుతున్నారు. అవతల బ్యాచ్ ఎవరన్నా పోటీకి వస్తుంటే వాళ్ళు వార్ చేసినప్పుడు వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ చేసే చిన్న ఆ ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసే ఒక పని అవసరమైతే వాళ్ళని తప్పుదారికి పట్టిస్తుంది. పిల్లలందరినీ కూడా అది వేరే వెళ్ళిపోతున్నారు అనమాట. అది అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. జెన్యున్ గా చేస్తే నువ్వు సక్సెస్ వచ్చింది. 'పుష్ప' అనేది ఇండియా మొత్తం చూసారు, హిందీ వాళ్ళు అయితే మనకన్నా ఎక్కువ చూసారు. మరి అంత బాగా ఆడుతున్నప్పుడు నీకు ఫేక్ చేయాల్సిన అవసరం ఏముంది? వచ్చిన రోజే ఆ నెంబర్ కరెక్ట్ గా ఇంకా చూస్తున్నారు, ఇంకా అయిపోలేదు కదా, 50 రోజులైనా కూడా చూస్తున్నారు నీ సినిమా. నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు అట్లా ఫేక్ చేయాల్సిన అవసరం నీకు లేదు ఖచ్చితంగా. సో నువ్వు 500 కోట్ల పైచీలకు ఫేక్ చేసావంటే ఎందుకు? దాని తాలూకు నీకు హీరో గారు అంత బ్రెయిన్ వాష్ చేశారా, లేకపోతే నిర్మాతల్లోనే అక్కడ కుళ్ళు ఉందా, లేకపోతే అవతల నిర్మాతను తొక్కుదామన్నా, లేకపోతే డే 1 కాడి నుంచి ఎండింగ్ దాకా ఎందుకు ప్రతిరోజు ఫేక్ బతుకు, ఈ ఫేక్ బ్రతుకు అవసరం అని చెప్పి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఐటీకి సంబంధించి వాళ్ళు దాడులు కూడా చేశారు. అంటే ఇక్కడ దిల్ రాజు సంబంధించి చేసినప్పటికీ కూడా ఓన్లీ మైత్రి మూవీ మేకర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ 'పుష్ప 2' విషయంలో ఏదైతే వసూలు చెప్తున్నారో, సో దాని జిఎస్టీకి కానీ పన్ను కట్టేదానికి ఎలాంటి సంబంధం కూడా లేదంట. సో ఈ వసూలకు సంబంధించి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ అధికారులు తీసుకెళ్లడం జరిగిందంట. సో వాళ్ళు వచ్చి నిజం ఏంటో చెప్తే తప్ప నిజంగానే ఇప్పుడు చెప్తున్న రికార్డులన్నీ కూడా బదలు కొట్టిందా లేదా, బాహుబలి 2 రికార్డ్స్ కానీ, దంగల్ కానీ, సో ఈ రికార్డ్స్ అన్ని కూడా నిజంగా బదలు కొట్టిందా అంటే అప్పటి వరకు జస్ట్ మాటలు చెప్పుకోవడం వరకే ఉంటుంది. సో నిజంగా వాళ్ళ ఐటీకి సంబంధించిన వాళ్ళు బయటికి వచ్చి ఇది నిజం అని చెప్తే తప్ప ఇది నిజంగా రికార్డులు బదలు కొట్టిందని విషయం బయటికి రాదు.